బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై ఇద్దరు కూటమి నేతల ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమా, మాజీ డీసీసీబీ చైర్మన్ జనసేన నాయకులు కరాటం రాంబాబు మధ్య సంభాషణ జరిగినట్టుగా తెలుస్తుంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతిపై ఉమా, రాంబాబు మాట్లాడుకున్నారు. ఏడాదిలోనే 100 కోట్లు దోచేశారని ఆ కాల్లో ఉమా ప్రస్తావించారు. పవన్ కు ఇవన్నీ తెలుసా అని రాంబాబును ఉమా అడిగారు. అయితే ఇప్పటికీ జనసేన చీఫ్ పవన్ తనకు ఫోన్ చేయలేదని కరాటం రాంబాబు అంటున్నారు. ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బాబు గారు బాగున్నారా? బాగున్నాయండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. ఏదో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదు, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ రాంబాబు గారు కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేయండి, అసలు పార్టీకి ఎంత డ్యామేజ్. ఇతనే కాదండి, ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీకు తెలుసు కదా. అవును, చాలా డ్యామేజ్ అండి. ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను. కొంత ఎల్లర ఎక్కువ జరుగుతుందండి. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. రాంబాబు గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబాబు గారు చేయండి అన్నారు. ఆ రోజు మీరున్న కష్టపడి తీసుకొచ్చి పెట్టారు, మన రాంబాబు చేశారు. మడి అని కూడా మనం ఒప్పించాం, మీరు కూడా అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు, ఎంత బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు. అవునండి, కంట్రోల్ చేస్తున్నా అంటే కొద్దిగా టైం ఉంది, కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి. ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బతినేస్తుందండి. ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలిస్తే ఇవన్నీ ఏమోనండి, అది నాకు అర్థం అవట్లేదు. మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారని? ఇంకో కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేస్తుంటా కనీసం రాంబాబు గారు ఎట్లున్నారు? లేదండి, ఇప్పుడు వరకు. రైట్ గా ఇటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన అవినీతిపై అయితే ఉమా అలాగే రాంబాబు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఆడియో సంభాషణ అనేది వైరల్ గా మారుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, షాలిని దేవేని ఉమా చేసిన ఫోన్ సంభాషణ జిల్లాలో అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ లీక్ ఎలాగైందన్న దాని మీద జనసేన పార్టీ నేతలు ఇతరంతా వాళ్ళు దీని మీద చర్చ జరుపుతారు. అయితే ఈ అవినీతి మీద దేవినేని ఇంత చాలా క్లారిటీగా చెప్పాడు. 100 కోట్ల రూపాయలు సంవత్సరంలో సంపాదించే పరిస్థితి ఎలా వచ్చింది ఏంటి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా అంటూ ఆయన ప్రశ్నించారు. దానికి కరాట రాంబాబు గారు కూడా దానికి ఏమన్నారంటే, సీనియర్ నేత అతను చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న నేత, ఏజెన్సీలో మంచి నాయకుడు. కరాట రాంబాబు గారి పేరు చెప్తే ఎక్కడ ఒక గౌరవమైన భావం. ఈ చిర్రి బాలరాజు టికెట్ కేటాయింపులో కూడా అతను ప్రధాన పాత్ర పోషించాడు. అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన లీడ్ కూడా కరాట రాంబాబు చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి కూడా ఈ రోజున ఆయన హోప్లెస్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే చిర్రి బాలరాజు మీద గత 6 నెలల నుంచి వరుస కథలు వస్తున్నాయి మీడియాలో. చాలా ఇసుక అక్రమ రవాణాలో కానీ, లేకపోతే పేకాట క్లబ్ల మెయింటెనెన్స్ లో కానీ, లేకపోతే పోలవరం సంబంధించిన కాంట్రాక్టుల విషయంలో కానీ పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నారని చెప్పేసి వార్తలు వినపడుతున్నాయి. అది ఎంతవరకు వాస్తవం ఉన్నది ఎవరూ చెప్పలేరు. కాకపోతే ఇది జరుగుతున్న మాత్రం వస్తున్న వార్తల్ని మీడియాలో ప్రచురిస్తుంటే వాళ్ళ మీద కేసులు కట్టి అరెస్టు చేసే పరిస్థితి కూడా వెళ్ళిపోయారు. ఈ రకంగా పోలవరంలో దారుణమైన వ్యవస్థ నడుస్తుంది. గతంలో ఈ రకమైన ఎవరు ఏ ప్రజాప్రతినిధి పరిపాలన చేయలేదు. చిర్రి బాలరాజు వచ్చిన తర్వాత ఆయన కనీసం ఇదివరకు అంటే నామినేషన్ వేస్తానికి కారు కూడా లేని సమయంలో ఈ రోజున నియోజకవర్గంలోనూ దరిదాపు 5 కోట్ల రూపాయలు విలువ చేసే భవనం నిర్మించుకున్నాడని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ క్యాంపు కార్యాలయం భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాడు, 2-3 కార్లు కొనుక్కున్నాడు, అంత భారీ స్థాయిలో అవినీతికి పాల్పడతాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. చాలా మీడియా సంస్థలు కథనాలు వచ్చాయి. దాని మీద ఆయన పోలీస్ స్టేషన్ లో కేసు నిజాయితీ పడని చెప్పేసి
చెప్పించుకునే ప్రయత్నం చేశాడు, కేసులు కట్టాడు. మీడియా వాళ్ళు చూస్తుంటే వాళ్ళ మీద విపరీతంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ సంభాషణ రావడంతో చిరు బాలరాజు ఒకసారిగా డైలమాలో పడిపోయిన పరిస్థితి. జనసేన పార్టీకి సంబంధించిన నేత కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున DDR సమావేశం ఉంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదిల మనోహర్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో DDR సమావేశం ఉంది, ఆయనకు హాజరవుతారు. హాజరైతే దీని మీద మీడియా ప్రశ్నలు కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీద అడిగే అవకాశం అయితే ఉంది పూర్తి స్థాయిలో. మరి ఆయన ఏ సమాధానం చెప్తారో తెలియదు. పైపెచ్చు పవన్ కళ్యాణ్ ఇటీవల జనసేన పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే క్లీనింగ్ మీద ఉంది, ఎవరైతే బాగా వర్క్ చేస్తారన్న దాని మీద చిర్రి బాలరాజుకి ఫస్ట్ స్థానం ఇచ్చారని చెప్పేసి కూడా గతంలో వార్తలు వినిపించాయి. అంటే దేంట్లో ఆయన ఫస్ట్ స్థానం వచ్చిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రజెంట్ తెలుగుదేశమా జనసేన అని కాదు, ప్రతి ఎమ్మెల్యే మొత్తం కౌంటర్లు తెరిచేసారు. ఎక్కడికక్కడ క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయడం, సెటిల్మెంట్ చేయడం పూర్తి స్థాయిలో. అటు జనసేన ఇటు తెలుగుదేశం రెండు అదే ఒకే పరిస్థితిలో ఉంది. మొత్తం జిల్లా ఏలూరు జిల్లా కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఏ ఎమ్మెల్యే ఎవరు తక్కువ కాదన్నట్టు విధంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరు మంత్రులు తప్పితే కడమ వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి వాళ్ళందరూ ఎంతో కొంత సంపాదించుకోవాలి, మళ్ళీ నెగ్గుతామా లెగ్గమా, వన్ టైం ఎమ్మెల్యే అంటున్నారు ఈ మధ్యన. వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతామా ఏంటి, మనం ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ మనకు వస్తాయా రావా అన్న ఆలోచనలో పడ్డారో ఏమో కానీ మొత్తం పూర్తి స్థాయిలో అవినీతికి తెరదించారు. మొత్తం ప్రతి ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అన్న ఆలోచన లేదు. వార్తలు రాస్తే భారీ స్థాయిలో వార్తలు రాయొచ్చు, కానీ వార్తలు రాసేవాళ్ళ మీద కేసులు కట్టే పరిస్థితి అయితే ఉంది. జర్నలిస్టులు కూడా భయపడిపోయే పరిస్థితి అయితే ఉంది. ఇంత అవినీతి జరుగుతున్నా నోరు మూసుకొని ఉండవలసిన పరిస్థితి. గట్టిగా మాట్లాడితే వాళ్ళు రకరకాల కేసులు కట్టారు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఏంటన్న దాని మీద ప్రశ్నించే పరిస్థితులు రావడంతో జర్నలిస్టు కూడా వెనకడిగేసే పరిస్థితి. అయితే ఈ రోజు జేవీఎన్ ఉమా ఫోన్ సంభాషణతో జిల్లా మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడ్డది. ఇంత జరుగుతుందా, అయితే ఆ పార్టీలో ఇంత చర్చ జరుగుతుందని చెప్పేసి ఒక చర్చ అయితే సాగుతుంది. మరి దీని మీద జనసేన పార్టీ నేతలు ఏ చర్య తీసుకుంటారు? అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అతని మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఇది మామూలుగాను మీడియా చేసిన రాద్ధాంతం కింద చూస్తారేంటో మనం తెలుసుకోవాల్సి అయితే ఉంది రాబోయే రోజుల్లో. రైట్, థ్యాంక్ యూ మురళి.